హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం GDS2 పోస్ట్ మ్యాన్ సిలబస్ 2025 గురించి డిస్కస్ చేసుకుందాం. GDS2 పోస్ట్ మ్యాన్ సిలబస్ చాలా ఈజీగా ఉంటుంది. అందులో లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయి. వెరీ స్కోరింగ్ సబ్జెక్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి. అందులో ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ వస్తాయి. 100 మార్క్స్కి టైమింగ్ వచ్చి 1 అవర్, 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా సిలబస్లోకి వెళ్తే పేపర్ 1 పార్ట్ ఏ పిఓ గైడ్ 1 ఇందులో 23 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్యారీస్ 2 మార్క్స్ కాబట్టి 46 మార్క్స్. పిఓ గైడ్ 1లో అన్ని టాపిక్స్ కూడా ఉండవు. ఇందులో కొన్ని టాపిక్స్, సెలెక్టెడ్ టాపిక్స్ మాత్రమే సిలబస్గా ఇచ్చున్నారు. అందులో ఆర్గనైజేషన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, అలాగే టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, బిజినెస్ అవర్స్, పేమెంట్ ఆఫ్ పోస్టేజ్, స్టాంప్స్ అండ్ స్టేషనరీ, general rules on packing, sealing, posting and affixing postage stamps, method of address, post boxes and post bags, duties of letter box peon, official postal article, prohibited postal articles, product and services, లో మెయిల్స్, బ్యాంకింగ్ అండ్ రెమిటెన్స్, ఇన్సూరెన్స్, స్టాంప్స్ అండ్ బిజినెస్, ఇవన్నీ దేని ప్రకారంగా మనం రెఫరెన్స్ తీసుకోవాలి అంటే ఇండియా పోస్ట్ వెబ్సైట్లో అప్పటికి ఏది అప్డేట్లో ఉందో దాన్ని మనము రెఫరెన్స్గా తీసుకోవాలి. అలాగే రీసెంట్గా అకార్డింగ్ టు ద పోస్ట్ ఆఫీస్ యాక్ట్, రెగ్యులేషన్ యాక్ట్ 2024 అనమాట, 23 కాదు. అకార్డింగ్ టు పోస్ట్ ఆఫీస్ రెగ్యులేషన్ యాక్ట్ 2024 ప్రకారం ఏవైతే కొన్ని చేంజెస్ ఉన్నాయో ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. అవి కూడా మనమే ఇందులో కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ పేపర్ 1 పార్ట్ బి జనరల్ అవేర్నెస్. ఇందులో 10 క్వశ్చన్స్ వస్తాయి 20 మార్క్స్కి. ఇండియన్ జియోగ్రఫీ, సివిక్స్, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ, ఇవి టాపిక్స్. ఇందులో జనరల్ అవేర్నెస్ గురించి, మనం జనరల్ నాలెడ్జ్ గురించి అయితే మినిమం 6 మంత్స్ బ్యాక్ లేకపోతే 1 ఇయర్కి రిలేటెడ్ జీకే చూసుకుంటే చాలు. నెక్స్ట్ మ్యాథ్స్ 10 క్వశ్చన్స్ ఉంటాయి 20 మార్క్స్. మ్యాథ్స్ సిలబస్ వచ్చి బోడమాస్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, యావరేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యూనిటరీ మెథడ్. ఇవి కూడా మరీ డిఫికల్ట్గా ఉండవు, మరీ నార్మల్గా ఉండవు, యావరేజ్గా ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ ఇంకొకటి పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5. ఇందులో 7 క్వశ్చన్స్ ఉంటాయి 14 మార్క్స్. ఇందులో ఓన్లీ డెఫినేషన్స్ మాత్రమే ఉంటాయి. టోటల్ డెఫినేషన్స్ 57 ఉంటాయి. ఇందులో 57 డెఫినేషన్స్ నీట్గా మనము అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోగలిగితే 7 క్వశ్చన్స్కి 14 మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఎంటీఎస్ సిలబస్కి అలాగే పోస్టల్ అసిస్టెంట్ సిలబస్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5 అనేది ఓన్లీ ఎంటీఎస్ సిలబస్కి మాత్రమే ఉంది. అందులో ఇది ఒక స్కోరింగ్ టాపిక్ అనే చెప్పచ్చు. ఇంకా ఎంటీఎస్ది చాలా మరీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా సిలబస్ సింపుల్గానే ఉంటుంది, కానీ కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. పేపర్ కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. దానివల్లే వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆల్ ది బెస్ట్. సిలబస్ని బాగా గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి.